క్రీస్తునందున్న ప్రియులందరినీ సాయంకాలపు మన్నా అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఉద్దేశించిన అంశం ఏంటంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆమేన్. ప్రియులారా, ఆనాడు 12 మంది శిష్యులతోనూ ఈనాడు మనతోనూ దేవుడు చెబుతున్న మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారి పిలుపునందుకున్న 12 మంది శిష్యులు చీట్లు వేసుకొని 12 దేశాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిచయం చేశారు. అలాగున్న 12 మంది శిష్యులలో ఒకడైన తోమా మన దేశానికి వచ్చి చెన్నై ప్రాంతంలో మలబారు ప్రాంతంలో దిగి దేవుని యొక్క సువార్తను మన భారతదేశానికి పరిచయం చేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి పరిచయం చేసి అనేక మందిని క్రీస్తు వైపు నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 12 మంది అపోస్తలులు చనిపోయిన తర్వాత మరికొంతమంది అపోస్తలులు పౌలు గారు, తిమోతి గారు, తీతు గారు, ఫిలెమోను గారు, ఇలాగ నాటి నుండి నేటి వరకు అనేక మంది దైవ సేవకులు అనేక సంఘాలను స్థాపించి అనేక రకాలుగా దేవుని యొక్క సువార్తను ప్రపంచానికంతా అందిస్తూనే ఉన్నారు. ఆ దేవుని సువార్తను అందించే క్రమంలో తమ కుటుంబాలను విడిచిపెడుతున్నారు, తమ భార్య పిల్లలను విడిచిపెడుతున్నారు, తమ ఉద్యోగాలను విడిచిపెడుతున్నారు, తమ డబ్బును తమ సమయాన్ని వెచ్చించి చివరికి తమ యొక్క ప్రాణాలను కూడా దేవుని పని కొరకు అర్పించిన ఎంతోమంది సేవకులు మనకు బాగా తెలుసు. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. ప్రియులరా, అయినా కూడా దేవుని యొక్క వాక్యము తెలియని వారు, దేవుని సువార్త అందని వారు చాలామంది మన చుట్టూనే ఉన్నారు. మనం మాట్లాడుతున్న వారిలోనే ఉన్నారు, మనం కలిసి తిరుగుతున్న వారిలోనే ఉన్నారు. యేసు ప్రభు అందరిలో ఒక దేవుడని, యేసు ప్రభు కూడా అందరిలాంటి వాడని, యేసు ప్రభువులో ఏమంత ప్రత్యేకత లేదని అందరినీ ఒకే గాట కట్టేసినట్లుగా యేసు ప్రభువును కూడా చూసేవారు ఉన్నారు. కాదు ప్రియులారా, యేసు ప్రభు ఎంత ఉన్నతమైన విలువలు కలిగినవాడు. యేసు ప్రభు ప్రపంచ మానవాళి పాప విమోచన కొరకు ఎలాంటి ప్రాణ త్యాగాన్ని చేశాడో, ఆయన రక్తంలో ఉన్న స్వస్థతను, ఆయన రక్తంలో ఉన్న విడుదలను, ఆయన రక్తంలో ఉన్న మన పాప విమోచనను గురించి మనము లోకానికి తెలియచేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయం తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే సువార్త. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి తెలియచేయటమే సువార్త. ఆయన చేసిన త్యాగాన్ని తెలియచేయటమే సువార్త. ఆ యొక్క శుభవార్తను ఎవరైతే విని నమ్ముతారో వారు రక్షించబడతారని ప్రభు చెప్తున్నాడు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది, అది వేరే విషయం. మరి వాడు నమ్మాలి అన్నా నమ్మకుండా ఉండాలి అన్నా వానికి వినిపించాలి, మనము చెప్పాలి. చెప్పకపోతే ఎలా? మనము చెప్పటం, దేవుడు అంటున్నాడు మీరు చెప్పండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రకటించటం మన పని, దేవుడు మనకు అప్పగించినటువంటి పని. ప్రకటించకపోతే మనకు శ్రమ. పౌలు గారు అంటారు, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు. పౌలు గారికి ఒక్కరికేనా? ప్రతి క్రైస్తవుడు కూడా సువార్తను ప్రకటించాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, దేవుని గురించి, బైబిల్ గురించి తెలిసిన ప్రతి విశ్వాసి కూడా దేవుని గురించి తెలియపరచాలి. అలా ఎవరు ప్రకటించలేదో వారికి శ్రమ. అవును, అనేక మంది క్రైస్తవులు ఆర్థిక ఇబ్బందులలో, అప్పుల సమస్యలలో, అనారోగ్యం పాలయ్యి ఈనాడు భయంకరమైన శపించబడిన అనుభవాల్లో ఉండటానికి ఒకానొక కారణం, అనేక కారణాలలో ఒక కారణం ఏంటో తెలుసా? దేవుని గురించి ప్రకటించకపోవటం, చేయకపోవటం. ఎలా తెలియచేయాలి? అందరూ బైబిల్ సంచి తగిలించుకొని అందరూ సేవకు సమర్పించుకొని వెళ్ళాలా? అలా వెళ్ళినా నష్టం లేదు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అది సాధ్యం కాదు. మరి ఎలా? ఈనాడు దేవుడు మన పరిస్థితిని గుర్తెరిగే అనేక మాధ్యమాల ద్వారా దేవుని సువార్తను అందించేటువంటి గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడు.
దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, దేవుని ఈ లోకములో మనిషి చేసే గొప్ప పని ఏంటో తెలుసా? మనిషి చేస్తున్న అన్ని పనులలోకెల్లా ఉన్నతమైన పని, ఉన్నతమైన ఉద్యోగం ఏదో తెలుసా? దేవుని సేవ చేయటం. దేవుని సేవకులు మనకు నీచంగా, హీనంగా, అడుక్కునే వారిగా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఉన్నతమైన వారు ఎవరు అంటే దేవుని యొక్క వాక్యాన్ని అనేకులకు ప్రకటిస్తూ దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు శ్రమను అనుభవిస్తున్నవారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. మనిషి నీతిగా బ్రతకాలి అంటే, మనిషి పరిశుద్ధంగా జీవించాలి అంటే దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన వాక్యము వల్ల మాత్రమే సాధ్యం. ప్రియులారా, దావీదు అంటాడు, దేవా నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ మాటలను ఉంచుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటలు ఎవరి హృదయంలో అయితే ఉంటాయో, బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారు తప్పు త్రోవలలో నడచకుండా జాగ్రత్త పడతారు. అలాగా వారు నడవకుండా ఉండాలి అంటే మనము వారికి బోధించాలి. నీతి మార్గము ప్రియులారా, ఇది క్రైస్తవ్యం అంటే మతము కాదు. క్రైస్తవ్యం అంటే మార్గం, పరలోకానికి మార్గం. ఎలాంటి మార్గం? నీతితో కూడిన మార్గం, అపవిత్రత లేని మార్గం, పాపము లేని మార్గం, కక్షలు, కొట్లాటలు, ఇబ్బందులు లేనటువంటి మార్గం, నీతియుక్తమైన పరిశుద్ధమైన మార్గం ఇది. ఈ మార్గములో మనం నడుస్తున్నాం. ఈ మార్గము తెలియక అనేక మంది భయంకరమైన శపించబడినటువంటి మార్గాల గుండా వెళ్తున్నారు. వారందరినీ కూడా ఈ మార్గములో నడిపించవలసిన బాధ్యత మనదే. అలా వారు నడవాలి అంటే ఈ మార్గము గురించి వారికి తెలియచెప్పాలి. ఎవరు తెలియచెప్పాలి? సేవకులా? ఎంతవరకు సేవకులు వెళ్ళగలరు? ఆనాడు 12 మంది అపోస్తలులు ఎంతవరకు రాగలిగారు? తర్వాత వచ్చిన సేవకులు ఎంతవరకు రాగలిగారు? ఈరోజు మీకు బోధిస్తున్న సేవకులు ఎంతవరకు వెళ్ళగలరు? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ పని అప్పగిస్తూ ఉన్నాడు. ఆనాడు 12 మందికి, తర్వాత వచ్చిన అపోస్తలులకు, మొన్న వచ్చినటువంటి సేవకులకు, ఈరోజు మీకు ప్రకటిస్తున్న సేవకులకు మాత్రమే కాదు, వింటున్న విశ్వాసులకు కూడా. బైబిల్లో రాయబడిన మరొక మాట చెప్పనా? మీరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసమిచ్చి అనేకులను శిష్యులుగా తయారు చేయండి. అందరూ శిష్యులు కావాలి. శిష్యులు అంటే ఎవరు? దేవుని వాక్యాన్ని అందించేవారు, దేవుని సేవ చేసేవారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లుగా ఎవరు అనేకులను త్రిప్పుదురో. దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలైంది? దేవుని వాక్యం వినబట్టి ఎన్ని ఏండ్లయింది? బాప్తిసం తీసుకుని మందిరానికి వెళ్ళబట్టి ఎన్ని సంవత్సరాలైంది? నీవు ఎంతమందిని మార్చగలిగావు? ఎంతమందికి దేవుని వాక్యాన్ని చెప్పగలిగావు? ఈ మాటలు వింటున్న సహోదరి, ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఎవరు అనేకులను నీతి మార్గములోనికి నడిపిస్తారో వారు నక్షత్రములను పోలిన వారై నిరంతరము ప్రకాశిస్తారు. నీ జీవితం ఆశీర్వదించబడాలి, నీ జీవితం ప్రకాశవంతంగా మారాలి, నీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి అంటే ఓ క్రైస్తవుడా, నువ్వు తెలుసుకున్న క్రీస్తుని గురించి, నీతి మార్గము గురించి అనేకులకు నువ్వు తెలియపరచు. అంత మాత్రమే కాదు, దేవుని సువార్తను బోధించేవారు, వాక్యమును బోధించే వారి పాదములు ఎంతో సుందరములైనవని రోమాపత్రిక 10వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. అంత మాత్రమే కాదు, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలలో, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతడు సత్యమునకు మళ్లించిన ఎడల వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను.
ఈరోజు ఒక వ్యక్తిని దేవునిలోకి నువ్వు నడిపించావు, ఒక వ్యక్తిని దేవుని మార్గంలోకి నడిపించావు, ఒక వ్యక్తికి దేవుని సువార్తను అందించి మందిరానికి నడిపిస్తున్నావు అంటే నువ్వు చేస్తున్న గొప్ప పని ఏంటో తెలుసా? అతని ఆత్మ నరకములో కాలిపోకుండా నువ్వే తప్పించిన వాడవవుతున్నావు. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత! దేవుడే ఆత్మను రక్షించగలడు, కానీ ఆ బాధ్యతను దేవుడు ఈ భూమి మీద ఆయనను నమ్ముకున్న మనకు అప్పగిస్తే మనం ఏం చేస్తున్నాం? ఆదివారం వెళ్తున్నాం, టీవీలో వింటున్నాం, సెల్ ఫోన్లలో వింటూనే ఉన్నాం. దీనివల్ల ప్రయోజనం ఏంటి? వినాలి, విన్న వాక్యానుసారంగా నడుచుకోవాలి. మనం నడుచుకుంటున్న దేవుని వాక్యానుసారంగా అనేకులను నడిపించాలి. మనకు మేలే, మనం నడిపించే వారికి మేలే. నశించిపోతున్న ఎన్ని ఆత్మలు మన చుట్టూ లేవు? ఆలోచించండి. మన కులం కాదని పక్కకు నెట్టేస్తున్నాం, మన వర్గం కాదని పట్టించుకోవట్లేదు, మనకు సంబంధించిన వారు కాదని పట్టించుకోవట్లేదు. ఒక్క దేవుని వాక్యం విషయంలోనేనా ఇవన్నీ? కలిసి వారితో పని చేస్తాం, కలిసి టిఫిన్ చేస్తాం, కలిసి సినిమాకి వెళ్తాం, కలిసి పనులకు వెళ్తాం, కలిసి ప్రయాణాలు చేస్తాం, అన్నీ చేస్తాం కలిసి. కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు మాత్రం మన వాళ్ళు కాదని మనం అనుకుంటున్నాం, మా దేవుడు కాదని వాళ్ళు అనుకుంటున్నారు. అవును ప్రియులారా, వారికి మనకు తేడా ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు నేను మీకే దేవుణ్ణి అని ఎక్కడైనా చెప్పాడా? యూదులకు మాత్రమే నేను దేవుణ్ణి, మిగతా వారికి కాదు అన్నాడా? నేను సర్వ శరీరులకు దేవుడినని పాత నిబంధనలో అన్నాడు. అపోస్తుల కార్యాలలో నేను అందరికీ ప్రభువును అన్నాడు. నేను అందరికీ ప్రభువును, నేను సర్వ శరీరులకు దేవుడునని ఆయన చెప్తుంటే మనమేమో కొంతమంది దేవుడే అని కొంతమంది అనుకుంటుంటే మనమేమో వాళ్లకు దేవుడు కాదులని మనం అనుకుంటున్నాం. ఇది మన పొరపాటే. రేపు దేవునికి లెక్క చెప్పుకోవాల్సింది మనమే. కాబట్టి ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? ఇక రేపు నుంచి సేవకు సమర్పించుకొని భార్య పిల్లలను వదిలి వెళ్ళాలా? కానే కాదు ప్రియులారా. దేవుని సేవ చేయటానికి అనేక రకాల మార్గాలు తెరిచాడు. ఒకప్పుడు కాలినడకన వెళ్ళేవారు, తర్వాత వాహనాలను ఇచ్చాడు దేవుడు. ఈరోజు టీవీలను ఇచ్చాడు, సెల్ ఫోన్లను ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. టీవీల ద్వారా ఒకే చోట నుంచి అనేక దేశాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని అందించవచ్చు. అలాగే సెల్ ఫోన్ ద్వారా కూడా దేవుని వాక్యాన్ని అందించవచ్చు. దైవ సేవకులు మీకు పంపిస్తున్న దేవుని వాక్యాన్ని మీకు తెలిసిన వారికి పంపించటమే మీరు చేసే దేవుని సేవ. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం బాగుంది, చాలా బాగా చెప్పాడు అన్నయ్య అని అనుకుంటే కాదు. మీకు బాగుంది అని అనిపించిన వాక్యాన్ని మీరు నమ్మండి, అనేకులకు మీరు షేర్ చేయండి. ఈ ఎలియజర్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రారంభించిన కొద్ది రోజులలోనే రాష్ట్రాలు దాటి దేశాల వరకు వెళ్ళింది మన యొక్క పరిచర్య. ఈ మొబైల్ పరిచర్య ద్వారా మనం జరిగిస్తున్నటువంటి ఈ వాగ్దానము, సాయంకాలపు మన్నా, మరణం నుండి జీవంలోనికి, భక్తుల జీవితాల ఆత్మీయ సత్యాలు, ఈ ఆత్మీయ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా జిల్లాలు, దేశాలు వెళ్ళిపోయాయి. అలాగ వెళ్ళిపోతూనే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా అనేకులకు తెలియపరచాలి. అలా తెలియపరచాలి అంటే నా ఒక్కని వల్ల అవుతుందా? 4 గోడల మధ్య నేను వాక్యాన్ని మీకు అందిస్తున్నా, మీరు నాతో కలిసి పని చేయాలి. వెళ్ళి నాలాగా మీరు చెప్పలేరు. అయితే ఉన్న చోట నుంచే అనేకులకు దేవుని వాక్యాన్ని మీరు వినిపించగలరు. ఈనాడు మొబైల్ ఫోన్ లేని ఇండ్లు అంటూ లేదు కదా, మొబైల్ ఫోన్ లేని చెయ్యి అంటూ లేదు. ఇంట్లో ఎవరు లేకపోయినా ఉండగలరు, కానీ చివరికి అన్నం లేకపోయినా ఉండగలరు, కానీ సెల్ ఫోన్ చేతిలో లేకపోతే 5 నిమిషాలు కూడా ఉండలేం. అలాగా మనిషి తయారైపోయాడు. అందుకే మనిషిని ఏ విషయంలో అయితే బలహీనుడో ఆ విషయంలోనే బలపరచాలి. మొబైల్ లేకపోతే ఉండలేనని చెప్పుకుంటున్న ఆ మనిషినే మొబైల్ ద్వారానే దేవుడు మాట్లాడాలని ఈ లేజర్ మినిస్ట్రీ ద్వారా మొబైల్ పరిచయం స్టార్ట్ చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సహకరించండి. దేవుడు చెప్పిన ఈ మాటను మనం కూడా పాటిద్దాం. అనేకులకు దేవుని వాక్యాన్ని అందిద్దాం. మీరు వింటున్నారా? బలపరచబడుతున్నారా? మీకు మంచిగా అనిపిస్తున్నాయా? అయితే ఆలస్యం ఎందుకు? మీరు కూడా అనేకులకు షేర్ చేయండి. తద్వారా నాతో కలిసి మీరు దేవుని సేవ చేసిన వారు అవుతారు.
నాతో పాటుగా మీరు ఆశీర్వదించబడతారు. నాతో పాటు మీరు కూడా కొన్ని ఆత్మలను నరకము నుండి తప్పించిన వారం అవుతాం. దేవుడిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. అలా కాదు, మేము వినేవారుగా మాత్రమే ఉంటామంటే బైబిల్ చెప్తుంది, మీరు వినేవారుగా మాత్రమే ఉండి అబ్బా ఓహో భలే ఉంది అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. కాబట్టి మీరు వింటున్న దేవుని మాటలు, మీ యొద్దకు వస్తున్న దేవుని మాటలను మీకు తెలిసిన అనేక మంది ఆత్మీయులకు పంపించి వారిని కూడా బలపరచండి. అన్యులను అనేకులను దేవుని వైపు నడిపించండి. యేసుప్రభు అందరికీ దేవుడు అన్న సత్యాన్ని, ఆయన నమ్మిన వానికి, నమ్మి బాప్తిసం పొందిన వానికి రక్షణ ఉందని, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందన్న సత్యాన్ని అనేకులకు తెలియపరిచి అనేకులను నీతి మార్గంలోనికి నడిపిద్దాం. ఇది క్రైస్తవ్యం అంటే మతం కాదు ప్రియులారా, మార్గం, పరలోకానికి మార్గం, స్వర్గానికి మార్గం. ఎలాంటి మార్గం? పవిత్రమైన మార్గం, నీతియుక్తమైన మార్గం. ఈ మార్గంలో మనం నీతిగా నడుద్దాం, అనేక మందిని ఈ నీతి మార్గంలోకి నడిపిద్దాం. దేవుడి మాటలు దీవించి అతి కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు నాయన. నిజమే తండ్రి, మేము నీ మాటలు వింటున్నాం, కానీ ఇది మా పని కాదు, మా పని వినేవారికే అనుకుంటున్నాం, చెప్పటం సేవకుల పని అనుకుంటున్నాం. కానీ ఈరోజు మాతో సూటిగా మాట్లాడారు. అనేకులకు దేవుని వాక్యం అందించటం ప్రతి ఒక్కరి బాధ్యతని, అందరము శిష్యులము కావాలని మాతో సూటిగా మాట్లాడాం. ఇదిగో ఇప్పుడే తీర్మానం చేసుకుంటున్నాం. మీరు మాతో మాట్లాడుతున్న ఈ మాటలు అనేకులకు పంపిస్తాం, వారిని బలపరుస్తాం, మీ గురించి తెలియని వారికి తెలియపరుస్తాం, నీతి మార్గంలోకి నడిపిస్తాం, తప్పు త్రోవలలో వెళ్తున్న వారిని సరైన మార్గంలో నడిపిస్తాం. మేము నడుచుకుంటాం, వారిని నడిపిస్తాం. అట్టి తీర్మానం చేసుకొని ఉండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి. నిజమే ప్రభువా, నిజమే తండ్రి, ఈనాడు అందరూ కూడా సమర్పించుకొని మరి బైబిల్ సంచులు తగిలించుకొని కుటుంబాలను విడిచి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కానీ టీవీల ద్వారా, మొబైల్ ద్వారా ఉన్న చోటు నుంచే దేవుని వాక్యం అందించే గొప్ప కృపనిచ్చాం. ఈ మొబైల్ ద్వారా నీ పరిచయం చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని. బహుశా ఇందుకొరికే మాకు ఈ స్మార్ట్ ఫోన్స్ ఇచ్చావేమో, ఇంతవరకు ఈ విషయం తెలియక వ్యర్థంగా వాడుకున్నాం. నా తండ్రి, సహాయం చేయండి. మేము కూడా మా సేవకులతో కలిసి నీ వాక్యమును అనేకులకు ప్రకటించేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా తీర్మానానికి స్థిరపరచబడి ఇక నుండి మేము కూడా నీ రాకడ వరకు నీ వాక్యాన్ని సాధ్యమైనంత మంది అనేకులకు పంపించి అనేకులు నీతి మార్గం నడిపించే కృపను అనుగ్రహించమని త్వరగా రానయ్యున్న యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.